గుడ్ మార్నింగ్. సో ఈరోజు డే 20 ఫ్రమ్ ఔలీ. ఇక్కడ నుండి బద్రీనాథ్ లైక్ 50 కిలోమీటర్స్ ఉంది. మస్తు చలి ఉంది. సో రాత్రి అంతా ఏమైందంటే నేను ఛార్జింగ్ అయిపోయింది. నేను బుక్ చేసిన స్టే ఏమో అక్కడెక్కడనో లొకేషన్ చూపించింది, కానీ ఇది ఔలీలో ఉంది. సో మళ్ళీ నాకు వచ్చేవరకు 9:30 అయింది. మొత్తం పిచ్చి పిచ్చి ఉండే రాత్రి. ఒకసారి బయటికి పోయి చూద్దాం. పొద్దుగాల చూడలేదు వ్యూ ఎట్లుంటుందో. ఇప్పుడే లేచిన 6 అవుతుంది టైము. దనాదన ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు బద్రీనాథ్ ఇంకా మానా విలేజ్కి పోదాం. నేను స్టే చేస్తుంది ఒక క్యాంప్లో. ఇది క్యాంప్ సైడ్ టెంట్ ఎంతలా ఉంటుంది అందుపటి. రాత్రి 5 degrees ఉండే ఇక్కడ. బయటికి పోయి చూద్దాం ఎట్లుందో. నేనున్న దగ్గర మీకు లొకేషన్ చూపిస్తాను. ఇప్పుడు మొత్తం మబ్బులు ఉన్నాయి, అందుకే ఎక్కువ కొండలు కనిపిస్తలేవు. సో ఇది లొకేషన్ అయితే. అండ్ ఈ మొత్తం ఆర్మీ ఏరియా. ఎందుకంటే ఇక్కడ నుండి పక్కనే ఏమంటారు, చైనా బార్డర్. సో మొత్తం ఆర్మీ ఏరియా. నేను ఒక 15 kilometers ఆర్మీ ఏరియా దాటి క్యాంప్ సైట్కి వచ్చిన. పక్కన మొత్తం ఆర్మీదే. ఎందుకంటే మీకు మ్యాప్లో చూపిస్తా, చైనా బార్డర్ పక్కనే ఉంది కాబట్టి. ఒక 15 minutes తర్వాత జర స్నానం చేసేసి మనం వెళ్ళిపోదాం కిందికి, బద్రీనాథ్ దగ్గరికి. వీళ్ళు చూడుర్రి, బొగ్గులు తింటారు, బొగ్గులు. బొగ్గులు తింటారు, బొగ్గులు. ఏయ్ యో స్టార్ట్ అయినా అదే క్యాంపు నుండి బద్రీనాథ్కి 50 kilometers ఉంది. అక్కడ ఎంత రష్ ఉందో ఏమో తెలియదు, కానీ 1.5 hours 2 hours చూపిస్తుంది బద్రీనాథ్కి. ఇక్కడ మొత్తం ఆర్మీ క్యాంప్ ఉంది. ఎందుకంటే ఇక్కడ నుండి టిబెట్ బార్డర్ పక్కనే ఉంది. ఒక 90 kilometers 110 kilometers అని చెప్పిండు. మొత్తం ఆర్మీ క్యాంపే ఉంది ఇక్కడ ఔలీ. అండ్ ఔలీ వస్తే వింటర్లో రావాలంట. మొత్తం ఏరియా మొత్తం స్నో ఉంటుందంట. ఇప్పుడు మనం బద్రీనాథ్ పోయి అక్కడ నుండి మానా విలేజ్ చూసుకొని మ్యాక్సిమం సాయంత్రం వరకు రిటర్న్ అయిపోవాలి. రేపు పొద్దుగాలనే చెక్అవుట్ చేసేసేయాలి మళ్ళా. క్యాంప్ అయితే బాగానే ఉంది. రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. ఖాళీ ఆ జోషిమఠ్ దగ్గర ఒక్క 10 kilometers ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది, కానీ మిగతా అంతా బాగానే ఉంది. వ్యూస్ చూసుకోవచ్చు. అసలు మనం మొత్తం టాప్లో ఉన్నాం. అసలు 20 రోజులు ఇట్లా అయిపోయినాయి. స్కీ రిసార్ట్ అంట.
ఇప్పుడు నేను ఉన్న క్యాంప్లో కూడా మొత్తం స్కీయింగ్ ఎక్విప్మెంట్లు అవి ఉన్నాయి మొత్తం. ఇంకొక 6 monthsలో మొత్తం ఇక్కడ స్నో అయిపోతుందంట. మేము ఇప్పుడున్న క్యాంప్లోనే స్కీయింగ్ చేస్తారంట, అంత స్నో పడుతుందంట ఇక్కడ. ఎదురుగా చూసుకోవచ్చు గ్లేషియర్స్. రాత్రి మాత్రం సుక్కలు కనిపించినాయి తవ్వ కనుక్కోనికి. చిమ్మ చీకటి ఉండే. ఈ మ్యాప్ ఏమో ఇక్కడ వాకింగ్ది కూడా గూగుల్లో చూపిస్తుంది, ఇక్కడికైనా తీసుకో అని చెప్పి. చాలా ప్రాబ్లం అయింది రాత్రి మాత్రం. ఏ 30 kilometers ఉంది బద్రీనాథ్. మౌంటైన్ చూసుకోండి ఒకసారి, అసలు సీనిక్ వ్యూస్ ఉన్నాయి ఇక్కడ నుండి. అయితే అసలు ఉత్తరాఖండ్ మొత్తంలో ఇక్కడ పోయినా మనకు సీనిక్ వ్యూసే ఉన్నాయి. వావ్. ఒకసారి ఇక్కడ చలికాలంలో కూడా రావాలి, మొత్తం ఐస్తో ఉంటుంది అప్పుడు. చాలా హాఫ్బీట్ లొకేషన్స్ ఇవన్నీ. మనాలి అవన్నీ సీజన్లో కాకుండా ఇక్కడ సైడ్ చేసినామంటే జబర్దస్త్ ఉంటుంది అసలు. ఈ కొండలు చూసుకోండి. ఈ రోజుకి ఇది మన సెకండ్ బ్రిడ్జ్ క్రాసింగ్. పైన మంచు కొండలు ఇక్కడికి చూడండి, నా ఎదురుగా గ్లేషియర్స్, మంచుకొండలు. ఇంత దగ్గరగా అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. హర్షల్ వ్యాలీలో కూడా ఉండే కానీ ఇంత దగ్గరగా కనిపించలేదు. వెళ్ళిపోయిందిలే. మళ్ళీ నాకు తెలిసి ఆ టర్న్ అయినాక మళ్ళీ కనిపిస్తుంది. ఈరోజుకి ఇది 4th క్రాసింగ్ బ్రిడ్జ్. ఇప్పుడే టెంపుల్ దగ్గరికి పోతున్నా. ఇది రూట్. ఇది రూట్ టెంపుల్ వైపు. आप किसके नाम का ले लिए? ఇప్పుడే దర్శనం దగ్గరికి వచ్చిన. ఫుల్ లైన్, ఒక 4 kilometerల లైన్ ఉంది. చూసుకోవచ్చు లైన్ 6 నుండి స్టార్ట్ అయ్యి ఇంకా 6 కంటే ఎక్కువనే ఉంది. ఎంత లైన్ గుడి దాకా. ఇదంతా లైన్ గుడికి తెలిసి వేరే ఒక 2-3 kilometers లైన్ ఉన్నాయి. గుడి ఏమో అక్కడ ఉన్నది. ఏం చేయాలో అర్థమవుతలే. కొనేదైతే వీడియో తీస్తున్నా. చూడండి ఇదంతా లైన్. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలే. కొండల పైకి వచ్చిన, ఏదైనా లైన్ దొరికితే అలాకెళ్ళి గుసాయిద్దామని చెప్పి అదే చూస్తున్నా. ఏడ గుసాయిస్తే మంచిగా ఉంటుందని చెప్పి. పోదాం ఇప్పుడైతే, చూద్దాం
ఏడైనా ఛాన్స్ దొరికిందంటే అలా గుసాయిచేద్దాం. ఎందుకంటే లైన్ చూస్తే నాకు పిచ్చిలేస్తుంది. ఫుల్ దగ్గర 3 to 4 kilometers ఉంది. ఇప్పుడు మనం ఇట్లా పైకెంచి పోవాలి. చూద్దాం, లేకపోతే మళ్ళీ వెనకాలకు వచ్చి లైన్లో నిలబడదాం. ఇడికి కొండలు చూడండి ఎంత పైకి ఉన్నాయి. చాలా గ్లేషియర్స్. कौन सा मंदिर है पापा उधर? क्या मंदिर है वो? हाँ हनुमान का. ఈడికెళ్ళి ఇంకా దూరం ఉంది. అసలు వ్యూ చూడండి, మొత్తం గ్లేషియర్స్. దగ్గర 3-4 kilometers ఉంది తవా. టైం వచ్చేసి 12 అవుతుంది. అసలు టూ మచ్ రష్ ఉండే. నేను ఆ వెనక కొండలకి వెళ్ళి నడుచుకుంటా పోయి ఆ లైన్లో జాయిన్ అయినా. ఫుల్ అంటే ఫుల్ రష్, క్రౌడ్. అసలు దగ్గర ఒక 2 to 3 kilometers లైన్ ఉంది. చూసుకోవచ్చు అక్కడ బయట. బద్రీనాథ్ బద్రీనాథ్. ఇక్కడ నుండి చూసుకోవచ్చు గుడి. ఈ మాత్రం దగ్గర వస్తుంది ఎంత మౌంటైన్. దర్శనం లైన్ చూపిస్తా. वीडियो कॉल करो तो చూసుకోండి దర్శనం లైన్ ఎంత దూరం ఉందో. తెలుగు రెస్టారెంట్ ఉంది. దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఏమైనా లంచ్ చేసుకొని మానా విలేజ్ పోదాం. చూస్తుంది ఏదైనా సౌత్ ఇండియన్ దొరుకుతుందా లేదా అని. దర్శనం అయిపోయింది. హై ఆల్టిట్యూడ్లో ఉన్నాం కదా, ఊపిరి సరిగా ఆడతలేదు. పైకి నాకు సరదా అయింది. ఇక తినేసి వచ్చేసిన, లంచ్ కూడా చేసేసిన. ఈయన్నే సౌత్ ఇండియన్ థాలీ ఓకే. అంతా కాకుండా నార్మల్గా ఉంది. దర్శనంకి మాత్రం ఇలా గట్టి టైం పడుతుంది అనుకున్నా, కానీ ఆ కొండ మీద నడుచుకుంటూ పోయి లైన్లో గుసాయించేసిన. 1/2 hourలో అయిపోయింది. లేదంటే నాకు ఎట్టి పరిస్థితుల్లో 6 hours అవుతుండే. ఇప్పుడు వీడికి వెళ్ళి
మానాగావ్ లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా ఆడికి పోతున్నా.